హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మనకి సండే రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. నేను ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను, కర్రీ ఎలా చేస్తాను అనేది ప్రాసెస్, నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటి మట్టుకే పెట్టాను కదా. అండ్ ఇది వచ్చేసి ప్రాసెస్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీకు ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో అయితే ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. అండ్ అలాగే జీలకర్ర, మెంతులు, ధనియాలు అయితే వేపి పెట్టుకున్నాను డ్రై రోస్ట్ చేసి. ఇంక ఇప్పుడైతే అవి మిక్సీ అయితే పడుతూ ఉన్నాను. అండ్ ఒక సైడ్ అయితే మా హస్బెండ్తో సన్సెట్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. సో తనతో ఏదో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. నన్ను చూసి భయపడకండి, పొద్దున పని ఉన్నప్పుడు నేను అంతే డేంజర్గా ఉంటాను అనుకోండి, తర్వాత నార్మల్గానే ఉంటాను. బట్ పని ఉంటే నా కోపాన్ని, నా ఫ్రస్ట్రేషన్ని ఎవ్వరు భరించలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండే అనుకుంటారు, ఏందే అమ్మ ఇంతగానో మురులుతున్నావు నా మీద అని అంటారనమాట. నేను ఒకసారి మీకు అది కూడా షేర్ చేసుకుంటాను. రాకమ్ రియల్ వాయిస్ అయితే పెట్టి చూపిస్తానమాట. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే ఈ పౌడర్ అయితే పట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. సో అప్పుడే అవి వేగినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాతకైతే మిక్సీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే వేయించాను కదా, కాల్చాను కదా స్టవ్ పైన, ఇంకా అవి కూడా మిక్సీ అయితే చేసుకుంటున్నాను. ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అందరూ అంటారు చేపల పులుసు చేయడం చాలా ఈజీ అని. అవునండి, ఈజీయే, కాకపోతే మనకి కొలతలు తెలియాలి. మెయిన్ ఏది ఎంత వేయాలి అనేది అలా తెలిసిందనుకోండి చేయడం ఈజీయే. కాకపోతే నాకైతే అలా తెలియదు, అందుకే నాకు కొంచెం కష్టమే అండి. నేనంటే చేపలకు నచ్చదా లేక చేపలంటే నాకు నచ్చవా తెలీదు. నాకైతే ఆల్మోస్ట్ నచ్చవు, ఎందుకో తెలీదు. నేను ఎప్పుడు కూర వండినా పులుపు ఎక్కువే అవుతుంది లేదా తక్కువ అవుతుంది, కానీ కూర మాత్రం ఒక్కసారి కూడా టేస్టీగా కాదు. అట్లనే ఈసారి కూడా పులుపు అయితే ఎక్కువ అయ్యింది. కొంచెం మెజర్మెంట్స్ తెలిసిన వాళ్ళు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్టైల్లో కూడా. మరి మీకు ఇంకా నాకన్నా మంచిగానే తెలిసి ఉండొచ్చు ఈ రెసిపీ. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఖచ్చితంగా ఆ రెసిపీ ట్రై చేయడానికైనా మళ్ళీ చేపలు తెప్పించి మా హస్బెండ్తో చేసి వీడియో కూడా అప్లోడ్ అయితే పెడతాను. ఇక్కడైతే మిక్సీ ప్లేస్లో పెట్టేశాను. ఇంక ఈ బాండీ అయితే ఈరోజు అయితే తీయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇది చేపలకే కొన్నాను, కాకపోతే ఫస్ట్ టైం ఇందులో బీరకాయతోనే ప్రారంభించాను అనమాట. ఇంక ఈరోజు అయితే ఫిష్ పులుసు పెడదామని అయితే తీసాను. ఇదైతే మనకు కొంచెం ఏమంటారు ఉడకడానికి కానీ దేనికైనా కొంచెం బాగుంటుంది కదా వెడల్పుగా అని చెప్పేసి. ఏంటో అండి, ఈ గిన్నెలు ఇలా పెట్టంగానే అట్లనే వేడెక్కిపోతాయి. కానీ ఇంకేం చేస్తాను చెప్పండి, నా దగ్గర స్టీల్ కడాయిలు అయితే లేవు. అందుకని చెప్పి ఇది కూడా ఏదో మొన్న 100 రూపీస్కి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. 100 రూపీస్ వర్తిట్టా కాదా చెప్పండి? నాకైతే పర్లేదని అనిపిస్తుంది. ఎందుకు అంటే తిన్ను కూడా బాగానే ఉంది, కాకపోతే ఈ ఐటమ్స్ తొందరగా హీట్ ఎక్కిపోతాయి అనమాట. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాతకి ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఇది కూడా హీట్ అయిపోయిన తర్వాతకి ఒకసారి చెక్ చేసుకొని ఇందులో అయితే కరివేపాకు అయితే వేసాను. కొంచెం స్మెల్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అది వేసి ఆమడ దూరం అయితే పరిగెట్టిపోతానమాట, చిటపట అంటాయి అని చెప్పేసి. ఇంక ఇది వేసిన తర్వాతకి ఇంకేం వేయనక్కర్లేదు, డైరెక్ట్ మనం వేయించి కట్ చేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్, అదైతే వేసేసుకొని బాగా వేగనిచ్చుకోవాలన్నమాట ఆయిల్లో. అంటే పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి, అప్పుడు మనకు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేనైతే ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆయిల్లో వేసేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను ఫస్ట్. అండ్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇందులోనే. కానీ ఫస్ట్ అయితే ఇది వేగని అని వేసేలోపు చూసిరు కదా, ఒక పక్కన కర్రె బొగ్గ అయిపోయింది. బట్ పర్లేదు, టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా. ఇది వేసాను కదా, ఒకసారి చక్కగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అంటే ఇది నేను రెసిపీ చెప్పకపోదును, నార్మల్గా వేరేది ఏదైనా మాట్లాడేద్దును బ్యాక్గ్రౌండ్లో. కాకపోతే నేను ఫస్ట్ టైం చేస్తున్న చేపల పులుసు కదా, సో మీ అందరికీ కూడా రెసిపీ షేర్ చేసుకుందాము అనే ఒక ఇంటెన్షన్తో అయితే షేర్ చేసుకుంటున్నాను. తప్పుగా ఎవరు అనుకోవద్దు, నాకు వచ్చినట్టు నేను చేశాను, మీకు వచ్చింది మీరు చెప్పండి. నెక్స్ట్ టైం అలానే ట్రై చేస్తాను. నేను బ్యాక్ వీడియోస్ అన్నిట్లో చెప్తూనే వస్తాను, నాకైతే వంటలు పెద్దగా రావండి. వచ్చినా ఏదో డైలీ వండుకునే వంటల మట్టుకే వస్తాయి అంతే, తప్పించి ఇలా ఫిష్లు కానీ నాన్ వెజ్లు ముఖ్యంగా అంత టేస్ట్ అయితే రావు.
రీసెంట్గా మటన్ కర్రీ కూడా నేను మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నా. బట్ ఇప్పుడు పర్లేదు, బాగానే వండేస్తున్నాను. సో రాను రాను ఫిష్ కూడా వండేస్తానేమో తెలీదు. తలుచుకుంటే ఎంత పని చెప్పండి. అనుకుంటే అనుకోనిది ఏది లేదు అంటారు కదా, సాధించింది ఏది లేదు అని. సో అలా అనమాట. అనుకుంటే నేర్చేసుకుంటాను. బట్ నాకు ఎందుకో నచ్చవు, అవి ముట్టుకోవాలంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఇక్కడైతే బాగా వేగని అని చెప్పేసి అయితే దాన్ని అలా పొయ్యి మీద పెట్టేసి ఇంకా నేనైతే చింతపండు రసం అయితే తీస్తూ ఉన్నాను. మా హస్బెండ్ పక్క నుండి అంటాడు, అప్పుడే వేసేస్తావా చింతపండు పులుసు అని అన్నాడు. అప్పుడు ఎందుకు వేస్తా చెప్పండి, ఎలాగో ఆనియన్స్ పేస్ట్ పట్టాను కదా, సో అందులో వేసుకుంటే నాకు గుర్తుంటుంది. లేదనుకోండి చింతపండు పులుసు వేసేస్తా, ఆనియన్ జార్ అలానే పడేస్తా. సో కొంచెం పేస్ట్ అందులో ఉండిపోతుంది కదా అని చెప్పి అలా అయితే చేశాను అనమాట. ఇంక ఇక్కడ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అన్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడంట డైరెక్ట్ అది ఆయిల్లో పడేటట్టు కొంచెం పేస్ట్ చేసుకొని వేసి ఆ తర్వాత కొద్దిగా ఒక 1 డ్రాప్ వాటర్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి మిక్స్ చేస్తే స్మెల్ బాగా వస్తుందంట. బట్ నేను అన్నాను, ఇలా అయితే రావట్లేదా అని చెప్పి. అప్పటికే స్మెల్ బాగా వచ్చిందండి ఇంట్లో. వాళ్ళ పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయొద్దండి. వేసామనుకోండి కర్రీ మొత్తం పెంట పెంట అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇంకా కర్రీ మొత్తం అదే స్మెల్ వచ్చేస్తుంది. సో ఏదైనా మితిగా తీసుకోవాలి, అమితంగా తీసుకోవద్దు అంటారు కదా, లిమిటెడ్గా తీసుకోవాలి మంచిది. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ కొంచెమే అయితే వేసినాను. చక్కగా మిక్స్ చేసేసుకున్నా. ఫస్ట్ అది ఆయిల్లో మొత్తం ఆయిల్ తేలేంత వరకు మిక్స్ అయితే చేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇందులోకి పసుపు అయితే వేసుకోవాలన్నమాట. ఇక ఎన్నిసార్లు కలిపినా కలుపుతూనే ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ టైం వండుతున్నా కదా, అడుగంటిపోతుందన్న భయం అనమాట. ఇక అదే వంటలే అనుకోండి ఇంత టెన్షన్ ఉండదు. కొత్త వంటలు అనుకోండి ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. అందులోకి నాన్ వెజ్ అనుకోండి నా గుండె తెగ బాధేసుకుంటుంది. కరెక్ట్గా వస్తుందా, పాడైపోతుందా, తిడతాడా అని. కానీ మా హస్బెండ్ ఎప్పుడు తిట్టడు, కానీ ఆ భయం మాత్రం నాకు అలా ఉండిపోయింది అంతే. ఇంకా పసుపు కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. పసుపు కూడా పచ్చివాసన వెళ్ళిపోవాలన్నమాట. ఏంటో అండి ఇట్లా కొత్త వంటలు వండినప్పుడు ఎంత అంటే ఒక గంటల టైం అయినా తీసుకొని వండుతా, ఎందుకంటే టేస్ట్ బాగా రావాలి, మా హస్బెండ్ బాగుంది అనాలి అని చెప్పేసి. నాకు వంటలు నేర్చుకోవడం చాలా ఇష్టము. ఆల్రెడీ నేను ఏ రెసిపీ వచ్చినా యూట్యూబ్లో ఖచ్చితంగా ట్రై చేస్తానండి. నాకు చాలా ఇష్టం అనమాట వంటలు నేర్చుకోవడము. ఆంధ్ర వాళ్ళైతే ఎక్కువగా ఫిష్ అయితే చాలా తింటారు, బట్ తెలంగాణ వాళ్ళు అంత ఎక్కువగా తినారనేసి నా ఒపీనియన్. నాకు మెయిన్గా ఫిష్ కర్రీ తినాలి అంటే ఒకటే ప్రాబ్లం అండి, ఆ ఫిష్ని క్లీన్ చేయాలి, కుక్ చేయాలి. మెయిన్గా క్లీనింగ్ ప్రాసెస్ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇంకా నచ్చిన వాళ్ళు, ఇష్టంగా తినే వాళ్ళు ఏంటి అంటే ఇష్టంగా ఉంటే ఏదైనా కష్టం కాదంటారు కదా, సో వాళ్ళ టైప్ అనుకుంటాం. బట్ నాకైతే అంతగా ఎక్కదు. సారీ, ఎవరైనా ఈ వీడియో ఫిష్ లవర్స్ ఉంటే చూస్తే ప్లీజ్ అండి ఇగ్నోర్ ఇట్. ఇంక ఈ మసాలా చక్కగా వేగిపోయిందనమాట. ఇంకా కారం ఉప్పు కూడా వేసాను. ఇక్కడ కారం తక్కువైందనమాట. సో మా హస్బెండ్ అయితే షాప్కి పంపించాను, కారం ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పేసి. ఇంకా తనైతే వెళ్ళారనమాట షాప్కి. తను వెళ్ళడము అయినా నేను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు, అలానే సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చేసాను అనమాట ఈ మసాలాని. ఎందుకంటే ఆనియన్స్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో అది చక్కగా మనకి వాసన అనేది ఎగిరిపోవాలి, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి సిమ్లో పెట్టేసి అలానే వదిలేసాను. తొందరగానే వచ్చారులేండి, హస్బెండ్ కూడా లేట్ ఏం అవ్వలేదు. వాయిస్ ఓవర్ చాలా ఘోరంగా ఇస్తున్నానండి, రేపు నేను ఊరు వెళ్ళాలి అండి. మనం ఎన్నెన్నో అనుకుంటాం, ప్రతిదీ మనం అనుకున్నట్టు జరిగితే ఇది ప్రపంచం అవ్వదు, మనం మనుషులము అవ్వము కదా, అన్నీ దేవుడి దయ ఉంటేనే అవుతాయి. చెప్పాను కదా ఇంకా కారం ప్యాకెట్కి వెళ్ళారని చెప్పేసి. ఇంకా కారం ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారనమాట. చూడండి అప్పటికే ఇది చక్కగా మాడిపోయింది కింద కొంచెము. మళ్ళీ కొంచెం కారం అయితే వేసేసి ఇంకోసారి అయితే మిక్స్ చేశాను. కొన్ని వాటర్ ఇద్దాం అనుకున్నాను బట్ వేయలేదు. టేస్ట్ అయితే మా హస్బెండ్కి చూపిస్తున్నాను, ఉప్పు కారం సెట్ అయిందా అని చెప్పి. ఇంకా తనైతే ఓకే పర్లేదు అన్నారు. ఇంక ఇప్పుడైతే ఇందులో మనం ఫిష్ అయితే వేయాలన్నమాట. క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ అయితే వేయాలి. బట్ మళ్ళీ కొంచెం కారం వేసాను, ఒక 2 minutes అలా ఉంచేసి ఇంక ఇప్పుడైతే ఫిష్ అయితే వేసుకుంటున్నాను. అదేంటో అండి, నేను ఒక పని అనుకున్నాను అనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను ఈరోజు ఈ పనులు చేయాలి అని చెప్పి నేను గట్టిగా అనుకుంటాను, బట్ అందులో ఏ ఒక్క పని కాకపోయినా నాకు మూడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. నేను అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అనేసి నేను అనుకుంటాను. ఆల్మోస్ట్ ఊరికి వెళ్ళే ప్లానింగ్స్ అయితే అవుతూనే ఉన్నాయి, కాకపోతే నా వీడియోసే అస్సలు ఎడిటింగ్ అవ్వలేదు. ఇంకా చాలా ఎడిట్ చేయాల్సినవి ఉన్నవి. బాబు పడుకున్నప్పుడు చేద్దాం అనుకున్నాను, మా ఇంటి పక్కన వచ్చి డోర్ కొట్టింది. నాకు కొంచెం కోపం కాదు, బీభత్సంగా కోపం వచ్చింది. బట్ ఇంకేం చేస్తాం, అప్పటికే టైం 4:30 క్రాస్ అయిపోయింది. గిన్నెలు కూడా తోమలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అలా
లేచి గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. నైట్ ఎలాగో అలా వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి నాకున్న ఈ టైమే అనమాట. సో ఫస్ట్ వాయిస్ ఓవర్ పని అయిపోగొట్టుకొని కొంచెం ఫుడ్ తినేసి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ బ్యాగ్ సదరడం స్టార్ట్ చేయాలి. ఏంటక్క ఏమైనా విలేజ్కి ఎన్నో రోజులు వెళ్తున్నట్టు చెప్తున్నావు, వెళ్ళేదో 5 రోజులకి ఇంతగానని చెప్తున్నావు, ఊరు 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 అంటారేమో. నేనున్న సిచ్యువేషన్ అదనమాట. ఇప్పుడు నేను వెళ్ళాలి అంటే ఇవన్నీ పనులు పూర్తి చేసుకోవాలి. లేదు అనుకోండి 5 డేస్ కూడా వీడియోస్ అనేవి ఆగిపోతాయి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఎలాగో ఎడిటింగ్ అయితే చేసి పెట్టాను, జస్ట్ వాయిస్ ఓవర్ కోసం ఆగలేనమాట. అక్కడికి వెళ్ళినాక అయితే నాకు అస్సలు కుదరదు. అండ్ ఇంకో విషయం చెప్పాను కదా, నేను వీడియోస్ పెడుతున్నట్టు మా ఇంట్లో ఎవరికి తెలీదు, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో అందుకని చెప్పేసి ఇంత టెన్షన్. అదే వాళ్ళందరికీ తెలిస్తే ధైర్యంగా అక్కడికి వెళ్ళే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. నాకు ఇంత రిస్క్ ఉండేది కాదు, కాకపోతే తెలీదు. పర్లేదు, తెలిసేదాకా కొంచెం కష్టమైన ఇష్టంగా భరిస్తాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే ఫిష్ అయితే కొంచెం సేపు అలా మగ్గనిచ్చేసాను. ఎంత మిక్స్ చేసినా మనం మిక్స్ చేసేది ఈ టైంలోనేనండి. తర్వాత మనం మిక్స్ చేయలేమన్నమాట, మొత్తం విరిగిపోతాయి పీసులు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అలా మిక్స్ చేసుకొని కొంచెం పులుసు అయితే వేసేసాను ఫస్ట్. ఇంకా సిమ్లో పెడదామని చూసేవరకు ఆగిపోయిందనమాట స్టవ్. ఇంకా మా హస్బెండ్ కూడా ఒక చెయ్యి అయితే వేసిండు. ఏ వంట చేసినా మా ఆయన చేయలేంది ఆ కూర పూర్తే కాదనమాట ఎప్పటికీ. ఇంకా సో ఆయన అలా మిక్స్ అయితే చేస్తున్నాడు. ఇంకొంచెం పులుపు అయితే వేసి నేను కలుపుతానని, నేను ఒకటే గొడవ, ఇద్దరం నేను కలుపుతానే అతను అంటున్నాడు పీసెస్ మునిగేలా పెట్టు కొంచెం, అప్పుడు ఆ రసం పీసెస్కి దిగుతుంది అని అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ తగినన్ని వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఎందుకో తెలీదు ఎప్పుడు పులిపే ఎక్కువ అవుతుంది. ఎప్పుడు అంటే నేను ఎన్నోసార్లు చేయలేదులేండి, మ్యాక్సిమం 2 టైమ్స్ చేశాను. ఆ 2 టైమ్స్ కూడా అంతే, ఇది సెకండ్ టైమే. ఇప్పుడు కూడా పులుపు ఎక్కువ అయిపోయింది. ఇంకా కొంచెం చక్కెర వేయనా అని అడిగినాను, బట్ చేపల పులుసులో చక్కెర వేసుకోరంట. నాకు ఆ విషయం కూడా తెలియదు అనమాట. మా ఇంటి పక్కన అక్కనైతే మెట్ల మీద కూర్చొని ఫోన్ మాట్లాడేస్తుంది. అసలు నాకు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి కుదరట్లేదు. పోనీ పడుకున్నాక ఇద్దామా అంటే నా కొడుకు వచ్చేస్తాడు, నాకు కుదరదు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇట్లా కష్టపడైతే ఇస్తున్నాను. ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా కష్టానికన్నా ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ సరిపోలేదు అన్నారనమాట. సో అందుకని చెప్పి సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా కన్నా ఎవ్వరు లేరని చెప్పి ఫ్రీగా గొంతు పెద్దగా చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడమే నాకైతే నచ్చుతుంది అనమాట. కానీ ఊకుకే చెప్తే మీకు కూడా బోర్ కొడుతుందిలేండి. ఇంక ఇక్కడైతే పులుపు సరిపోలేదు అన్నాడు మా ఆయన. అప్పుడు ఇంకొంచెం వేస్తే బాగుంటుందేమో అంటే మళ్ళీ అదే చింతపండుని మళ్ళీ కొంచెం స్క్వీజ్ చేసి అయితే వేసాను. ఇది వేయకపోతే మేబీ కర్రీ బాగుండేదేమో. పులుపు అడ్జస్టబుల్గా ఇది వేయడం వల్ల ఎక్కువైంది అని నేను అనుకుంటున్నాను. ఏమో లేండి, ఇంకా మనం చేసిన ఉంటా కదా, ఎన్నన్నా సర్ది చెప్పుకుంటాము. అదే వేరేలు చేస్తే మంచిగా ఉన్న వెతికి మరీ వంకలు పెడతాం కదా, అట్లా ఉంటుంది. ఇక మనతో ఏం చేస్తాం, అన్నిటికీ అట్లా అడ్జస్ట్ అయ్యుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంక ఇక్కడైతే చెయ్యి కడిగినాను, ఏమనుకోకూరి. నేను చెయ్యి నీట్గానే ఉంది, ఏదో పులుసు విసికినా అని చెప్పి ఆడేడనో గడిగే బదులు ఇళ్ళనే పోస్తే నీళ్ళు బాగుంటుంది అని చెప్పి పోసిన అనమాట. ఇక్కడైతే మళ్ళీసారి అట్లా కలిపిన, ఎక్కువ అయితే కలపలేను. ఇక మీ అందరికీ తెలిసిందే, బాండిగా ఉన్నా కానీ మూత అయితే ఉండలే. ఇక అందుకే ఆ ప్లేట్ అయితే అట్లా పెడుతూ ఉన్నాను. ఇక్కడైతే బాగా మునిగిపోయినాయి కదా, ఇక మూత అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ రసం మనకు బాగా అవుతుంది. ఇక చేసిన వంటేమో కానీ ఒక 10 సార్లు అన్న టేస్ట్ చూసినా, నేనైతే అస్సలు చూడడం ఆయనతోనే చూపించిన. ఆయన టేస్ట్ చూడడము, ఆయన చెప్పడము, నేను వేయడం, అట్లా ఇద్దరం చేసినామని చెప్పుకోవచ్చు. చేపల పులుసు ఏదో నేనే ట్రై చేసిన అని కాదు. ఇంకొన్ని వాటర్ ఈ పులుపు ఎక్కువైంది అన్నాడు. ఇక అందుకని చెప్పి తీసిన, సాల్ట్ తక్కువైంది అన్నాడు. ఉప్పు అయితే దగ్గర 3-4 సార్లు అయితే వేయించిండు అనమాట. తక్కువైంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే కొంచెం ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన. నేనేమో చేపల కూర చేసుడు కొత్త, ఉత్త కూరలకైతే ఒక 10 సార్లు కలుపుతాం, దీనికి కూడా అదే హడావిడిలా కలిపేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మూత మూసినప్పటి నుంచి నేను ఇక మళ్ళీ ఏం చేయలేను. కొద్దిసేపు అయినాక అయితే తీసి చూస్తే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకొంచెం మసాలా ఇంకొంచెం మసాలా వేసినా, ఎందుకు అక్క సగం సగం చెప్తున్నావు అనుకుంటారేమో. ఈ వీడియో ఎప్పుడో సండే తీసిందండి, ఈరోజు ఫ్రైడే. ఇన్ని డేస్ ఏం జరిగింది అనేది గుర్తుండదు. జస్ట్ అక్కడ వీడియో ప్లే అవుతుంటే బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడడమే. సో అందుకని చెప్పి మీకు క్లిప్స్కి వీడియోకి మ్యాచ్ అవ్వకుండా ఉండొచ్చు. మేబీ వాయిస్ ఓవర్కి వీడియో క్లిప్స్కి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా లిడ్ అయితే పెట్టేసినాను అనమాట. ఇదైతే బాగా మసిలిపోవాలి, అప్పుడు మనకు పీసులు కూడా ఉడికిపోతాయి, పులుసు కూడా మసిలి చింతపండు స్మెల్ అయితే రాదు. ఇట్లా ఒక 10 మినిట్స్ ఏమో పెట్టినా ఇంకా ఫైనల్గా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికైతే అబ్బా ఎంత బాగుందో. కానీ
తను చెప్పిండు అనమాట, కొంచెం పులుపు ఎక్కువైంది అని చెప్పి. ఇక తమ్నేల్కి అయితే ఫోటో తీసుకున్నా, అందుకే అట్లా ఆగిందనమాట వీడియో. మళ్ళీ మీ ఫోన్కి ఏమైందని భయపడగలరని చెప్తున్నా. ఇక పులుసు అయిపోయింది, మరి ఫ్రై చూడండి ఇక్కడ ఫ్రై వస్తుంది. ఇదైతే ఏం రెసిపీ తీయలేను, ప్లీజ్ అబ్బాయి ఏమనుకోద్ది, ఒక్కసారి అడ్జస్ట్ అయిపోయి వీడియోని చూస్తారని అనుకుంటున్నాం. ఇక మా ఆయనకైతే ఇట్లనే ఇష్టం అని చెప్పిన కదా. ఇక ఇదైతే నేను ఒక హాఫ్ పీస్ అయితే తిన్నా, పర్లేదు అనిపించింది టేస్ట్. ఇంకింద అయితే ఉన్నాయి, నెక్స్ట్ ఇంకో వాయి అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇది. హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వాయిస్ స్టార్టింగ్లో ఒకలాగా ఎండింగ్లో ఒకలాగా ఉంది అనేసి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, నా ప్రాబ్లమ్స్ వల్ల అలా ఉంది అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.